భార్యాభర్తలిద్దరూ డబ్బు కోసం ఓ స్కెచ్ వేశారు. భర్త ఓ కంపెనీ ఓనర్ అవతారం ఎత్తితే భార్య ఆ జాబ్ కన్సల్టెన్సీకి రిబన్ కట్ చేసింది. ఇంకేముంది, ఇద్దరూ కలిసి ఉద్యోగం కోసం కన్సల్టెన్సీని ఆశ్రయించిన వారి నుంచి భారీగా వసూలు చేసేశారు. ఉద్యోగాల పేరుతో నమ్మించి నిండా ముంచేశారు. ఈ ఇంటెలిజెంట్ కపుల్ ఎస్కేప్ అని తెలిసి డబ్బులు కట్టిన వాళ్ళంతా లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. నిరుద్యోగులను నిలువునా దోచుకున్న దంపతులు వీళ్లే. పేరు చంద్రశేఖర్ రెడ్డి, వరలక్ష్మి. హైదరాబాద్ లో LCS లోరా కన్సల్టెన్సీ ఓనర్ వరలక్ష్మి. ఉద్యోగాల కోసం ఎంతో మంది నిరుద్యోగులు ఈమెను అప్రోచ్ అయ్యారు. నగరంలోని పలు కంపెనీలతో వారు కన్సల్టెన్సీకి లింకులున్నాయని గొప్పలు చెప్పడంతో అంతా వరలక్ష్మి మాటలు నమ్మేశారు. ఇంకేముంది, అడిగినంత ముట్ట చెప్పుకున్నారు. దాదాపు 70 మందికి నగరంలో 4 బ్రాంచీలు ఉన్న రెన్విష్ కంపెనీలో ఉద్యోగాల ఆఫర్ లెటర్లు కూడా ఇచ్చింది ఈ కిలాడి. ఉద్యోగం వచ్చేసిందని హ్యాపీగా ఫీల్ అయిన నిరుద్యోగులంతా సంబరాలు చేసుకున్నారు. జాబ్ లో జాయిన్ అవుతామని గచ్చిబౌలి, SR నగర్, కూకట్పల్లి హౌసింగ్ బోర్డులోని రెన్విష్ కంపెనీ ఆఫీసులకు వెళ్లిన వాళ్లంతా షాక్ అయ్యారు. అప్పటికే ఆ కంపెనీ బిచ్చాడా ఎత్తేసింది. వరలక్ష్మి ఉద్యోగాలు ఇప్పించిన కంపెనీ ఎవరిదో కాదు, ఆమె భర్తదే. వాళ్ల కంపెనీలో ఉద్యోగాల కోసం భార్య కన్సల్టెన్సీ అవతారం ఎత్తిందని తెలుసుకున్న బాధితులంతా KPHP పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం బయటపడిందని తెలుసుకున్న దంపతులిద్దరితో పాటు మరో పార్ట్నర్ సతీష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కంపెనీలో అన్ని విచారణ ఎత్తేశాయని గుర్తించిన పోలీసులు చంద్రశేఖర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చాలా ఆఫీసెస్ చేంజ్ చేశాడు ఆయన. ఫైనల్గా ఇక్కడ వచ్చినాడు. అట్లా 2-3 ఆఫీసెస్ చేంజ్ చేసినాడు. వాటన్నిటిని కూడా మేము ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేషన్లో భాగంగా అతన్ని కూడా మేము అనర్జ్ చేసి ఆయన పైన ఛార్జ్షీట్ దాఖలు చేస్తాం. ఉద్యోగం ఇప్పిస్తామని ఒక్కొక్కరి నుంచి ₹1,00,000 వసూలు చేసినట్టు తెలుస్తోంది. భార్యాభర్తలిద్దరూ తమను అడ్డంగా మోసం చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా డబ్బులు మాకు ఇప్పించేలా చూడండి పోలీసులను వేడుకుంటున్నారు. ఆఫీస్లో కూర్చుండబెట్టేసి మా మీద డబ్బులు ₹1,20,000 తీసేసుకొని నెలకు ₹10,000 చొప్పున ఇచ్చేసి 3 నెలల నుంచి మీరు మాకు సంబంధం అనేసి అన్నారు. కంపెనీలు ఉన్నాయి, మాకు అన్ని కంపెనీలు ఉన్నాయి, గచ్చిబౌలిలో చాలా కంపెనీలు ఉన్నాయని చెప్పి మమ్మల్ని మా మాటల్లో బాగా ఇది చేసి మనీ కట్టించుకున్నారు. ప్లేస్మెంట్ లేదు, ఏం లేదు. మేము వెళ్ళిన ఒక వారం రోజులే అది అర్థం చేసుకొని మనీ వాపస్ ఇవ్వమంటే 1 మంత్లో ఇస్తాము, 1 వీక్లో ఇస్తాము అనేసి అన్నారు. మళ్ళీ 1 మంత్ అయిపోయిన ఇవాళ వచ్చి అడుగుతూ ఉంటే అడిగిన వాళ్ళ మీద చేతులు లేపడము, కొట్టడము. ఉద్యోగాల కోసం ఆరాటపడే నిరుద్యోగులారా, ఇలాంటి నకిలీ కన్సల్టెన్సీల పట్ల అప్రమత్తంగా ఉండండి. లేదంటే ఉద్యోగం సంగతి అటుంచితే దాచుకున్న సొమ్మును ఇలాంటి కేటుగాళ్లు దోచుకుంటారు. నగరంలో జేబు దొంగలే కాదు, జాబు దొంగలు కూడా ఉన్నారు, జాగ్రత్త.